మొక్కితే కరుణిస్తుంది, కోరితే వరమిస్తుంది, ప్రదక్షిణ చేస్తే నీడై నిలుస్తుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ మనసున్న తల్లి. ఆలయ ఆవరణంలో కాలు పెట్టగానే మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాలని పీడించేవాడు. యజ్ఞ యాగాదులని నాశనం చేసేవాడు. ఇంద్రాద్రులను తరిమికొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ దాటికి తట్టుకోలేకపోయేవారు. పాహిమాం పాహిమాం అంటూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాదు, మహాబలవంతుడు. వరగర్వంతో విర్రవీగుతూ ఉన్నాడు. మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాసింత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ళ మధ్య కొద్ది రోజులు సేదతీరింది. అదే జూబ్లీహిల్స్లో ప్రస్తుతం పెద్దమ్మ దేవాలయమున్న ప్రాంతమని స్థానికులు అహిత్యం. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణంలోనూ కనిపించదు, ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు.